తెలంగాణ రాకముందు కేటీఆర్ అమెరికాలో జిప్పలు కడిగాడన్నారు కాంగ్రెస్ నేతలు. కవిత అమెరికాలో బ్యూటీ పార్లర్ నడిపిందన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం అవినీతితో కోట్ల రూపాయలు కూడా పెట్టుకుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్ ఇంటిపై దాడి చేస్తామన్నారు. ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. కొడుకు కేటీఆర్ నీతులు చెప్తున్నాడు. ఆయన నీతులు చెప్తే అందరూ నవ్వుకుంటారు. 10 ఏళ్ళు తెలంగాణలో దొంగలు పడ్డట్టు 10 ఏళ్ళు దోసుకున్నారు. కేటీఆర్ మాట్లాడే మాటలకు ప్రజలను మభ్యపెట్టి మోసం చేద్దామని చూస్తున్నాడు. ఇంకా కూడా కేటీఆర్కు ఒక తెలంగాణ ఉద్యమకారునిగా సవాల్ విసురుతున్నాము. నీవు అమెరికాలో ఉండి ఏం పని చేశావు, ఎంత జీతం వచ్చింది? మీ అక్క నౌకరీ చేసేది అమెరికాలో, ఆమెకి ఎంత జీతం వచ్చింది? తర్వాత మీ అయ్య సంపాదించింది తెలంగాణ రాకముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? అది పూర్తిగా మా దగ్గర ఉంది. దాని మీద వచ్చే నెల 15 తారీఖు నాడు చర్చలు పెట్టుకుందాం. ఇలా నువ్వు ముఖ్యమంత్రి గారు బామ్మర్దికి కాంట్రాక్ట్ వచ్చింది, అమృత్ కాంట్రాక్ట్ వచ్చింది. దాంతో ఏదో మొత్తం అన్యాయం జరిగిపోయింది, దోపిడీ జరిగిపోయినట్టు. కేటీఆర్ ఒకవేళ నీకు నీతి నిజాయితీ ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీ కుటుంబం. హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి భూములు ఎంతో మంది బడాబాబులను బెదిరించి 50 కోట్లకు వచ్చే భూములను కూడా మీరు ₹1 కోటి ఇచ్చి బెదిరించి